నేను అవన్నీ చెప్పను కానీ చిన్నపిల్లలు హార్ట్ పేషెంట్లు చూసి మాత్రం తట్టుకోలేరండి. అంత టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంది. సో మాస్ ఆడియన్స్ కానీ అందరికి బాగా నచ్చుద్ది. లేడీస్ కొంచెం డైజెస్ట్ చేసుకోలేరు ఆ క్రైమ్ సీన్స్. అదిరిపోయింది. నాని అన్న న్యాచురల్ స్టార్ కాదు, యాక్షన్ స్టార్ ఈ సినిమాతో. అది క్లైమాక్స్లో మాత్రం కార్తీ అన్న వస్తాడు హిట్ 4కి. నెక్స్ట్ సినిమా మన ఢిల్లీ అన్న కార్తీ ఇచ్చారుగా, నెక్స్ట్ 4లో ఆయనే ఉంటాడు. సో అడ్వకేట్స్ గారు కూడా చేశారు దీంట్లో. ఆ క్యామియో కూడా బాగా వర్కౌట్ ఉంది, చాలా బాగుంది. అంటే 1, 2, 3 మూవీ కదా, అవును. ఎలా అనిపించింది? అంటే వేరియేషన్స్ ఏమైనా తెలుసా? నాకు అసలు అది కంటిన్యూషనే. సేమ్ పోలీస్ స్టేషన్లో జరుగుతాయి సీన్లన్నీ కూడా. ఫస్ట్ హైదరాబాద్లో చూపిస్తారు, తర్వాత వైజాగ్ వెళ్ళుద్ది సెకండ్. ఇది గుజరాత్, డెహ్రాడూను, ఎక్కడ రొటీన్ ఎవ్వరు కనిపించదు. నాకు తెలిసి రిపీట్ ఆడియన్స్ వస్తారు ఈ సినిమాకి. నాని అన్న మామూలు స్కెచ్ చేయాలి ఈ సినిమాతో. పుష్ప 2 తర్వాత ఆ రేంజ్లో ఈ సినిమా ఉంది. సూపర్ ఉంది మూవీ, చాలా హిట్. అసలు ప్రతి సీన్ హైలైట్ ఉంటుంది. ఎస్పెషల్ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ హిట్. మొత్తం ఫైట్ ఆఫ్ నాని నచ్చిండు భయ. ఇంకోటి నచ్చాలా అనుకో. హిట్ మూవీ అనుకునే ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇంకెక్కువ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు బాగా. మూవీ హిట్ 4 వస్తుంది. కార్తీ ఈస్ గోయింగ్ టు కమ్. పక్కా పక్కా వన్ ఆఫ్ ద బెస్ట్ పక్కా మాస్ భయ. క్రేజీ ఉంది. ఇంకా అక్కడ అసలైన ర్యాంప్ ఉంటుంది. దేనికది ఇంకా బీజిఎం పీక్స్ ఇంకా నానే ఇంకా చెప్తున్నాగా. ఆ డైలాగ్ ఉంటుందిగా, కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసిన తొక్కేద్దామని. ఇంకా ఇప్పుడు క్యారెక్టర్ బట్టి బ్రో, అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కాబట్టి అలా ఉంది. ఇప్పుడు హిట్ 1, హిట్ 2లో క్యారెక్టర్స్ బట్టి అలా ఉంటది కాబట్టి అట్లా ఉంటది అంతే. వైలెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ రెండు కలిపి ఉన్నది సినిమా. బాగుంది. సలారా అట్లా కంపేర్ చేయలేం బ్రో, రెండు సపరేట్. అలా అంటే నాకు హిట్ 3 నచ్చింది బ్రో. నాకు హిట్ 1, హిట్ 2 కంటే నాని యాక్టింగ్, స్టోరీ అన్ని అదిరిపోయింది. అట్లేం లేదు బ్రో, చాలా చేసింది కదా నాని. యాక్షన్ కూడా చేసింది కదా దాంట్లో. ఇది కూడా ఒకటే మాట అన్న, మొత్తం బ్లడ్ బాత్ చేశాడు అసలు థియేటర్ మొత్తాన్ని. క్లైమాక్స్ 30 minutes అసలు చూడడానికి భయం అనిపించింది. మరి ఓవర్ బ్లడ్ పెట్టేసి చాలా అసలు యాక్టింగ్ వైజ్కి వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్న. అసలు ఇంతకుముందు మనం ఏదో జెర్సీలో చూస్తాం ఒక అమాయకు అర్జున్ చూసామో, ఇందులో మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అర్జున్ చూపించాడు. కంప్లీట్ గా బ్లడ్ అసలు. కొన్ని సీన్స్ మరి చూడడానికి ఇబ్బంది పుట్టించే సీన్స్ అయితే ఉంటాయి. అంత పక్క మాస్ ఏరేటెడ్ మూవీ అన్న. లేదు హిట్ 1, 2 కంపేర్ చేసుకుంటే అంత గ్రిప్పింగ్ అయితే లేదు. ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకు ఇన్వెస్టిగేషన్ ఉంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ థ్రిల్లర్ ఉంది. ఆ సర్వైవల్ థ్రిల్లర్ కూడా కంప్లీట్ గా ఫ్లాట్ అనిపించింది తప్ప ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. కానీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఆ ఇంటర్వల్ ముందు వచ్చే ఒక 1 hour ఆ సీక్వెన్స్ ఉంది, అది చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది అన్న. సో వాళ్ళు ఏదైతే మనకి చెప్పారో ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్, సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ ఉంటుందని చెప్పారో, సో అదే జనరల్ తీసుకొని దానికి స్టిక్ అయ్యి బాగా తీసుకున్నారు. సో ఆడియన్స్ ఒక రైట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి చేశారు కాబట్టి మేబీ అందరికీ నచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు హిట్ 1, హిట్ 2 ఎలా అయితే మనకి గ్రిప్పింగ్ గా ఉంటుందో అది ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇంకొకటి నాని గారి గురించి ఏదైతే మనం వేరే ఎక్స్పెక్ట్ చేస్తామో అందులో ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. ఒక సరికొత్త నాని అయితే సినిమాలో చూస్తాం. ఒక బాగా తన యాక్టింగ్ వాజ్ గా నెక్స్ట్ లెవెల్ చేశాడు. చింపి పక్కనేసాడు. ఇదే అంతే. చిన్న పిల్లలైనా, ముసలాలైనా, లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా సరే దయచేసి దూరంగా ఉన్నారు సినిమాకి. వచ్చారని మాత్రం మొత్తం పోతారు. ఏరియాలలో రక్తపాతం ఇలా దారపోస్తాడు. దసరా కంటే వైలెన్స్ ఎక్కువ ఉంది సినిమా. దసరాలో నార్మల్, ఇది మొత్తం వైలెన్స్. సెకండ్ హాఫ్ మాత్రం బీభత్సమైన వైలెన్స్. నాని గారిని ఏ రేంజ్ లో చూపించాలనుకున్నాడు అంతకు మించి చూపించాడు. సక్సెస్, సూపర్ సక్సెస్. ఇటు 1, 2 ఏం పనికిరావు దీని ముంగట. మొత్తం హై లెవెల్, హై పీస్ లో ఉంటుంది సినిమా మొత్తం. బీజిఎం సూపర్. కాకపోతే సాంగ్స్ రెండే ఉన్నాయి. ఒక మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ ఇచ్చి ఉంటే ఫుల్ హ్యాపీ ఉంటుండే ఫ్యాన్స్. నాని గారిని కూడా సాంగ్స్ లో బాగుంటాయి కదా. వైలెన్స్ బాగా నచ్చింది. అంటే ఆయన ఎంచుకున్న దారి మాత్రం ఇండియాలోనే పెద్ద పవర్ఫుల్ ఆఫీసర్ మనోడు. ఈ టోటల్ ఇండియాలో వెళ్తాడు. ఎక్కడ పోయినా యూపీ, బీహార్ మొత్తం ఇట్లా చేతిలో పట్టేసి మొత్తం అంచెలు ఏరేస్తాడు. యాక్టింగ్ సూపర్.
మనోడు వైట్ సూటు రెడ్ సూటుగా మారిపోతుంది నరికి నరికి రక్తంతో. రేటింగ్ 5 స్టార్.